హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఉష్ణోగ్రతలు భారీగా పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చాలా ప్రాంతాల్లో మళ్ళీ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళ తీరాన్ని తాకనున్నటువంటి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాయలసీమలో కురవలసిన వర్షాలు 2-3 రోజుల పాటు డిలే అవ్వనున్నాయి. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాలో మే 26, 27, 28 తేదీలో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ కోస్తా, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశము, దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. వర్షాలు మొదలవడానికి కొంత సమయం పడుతుంది. జూన్ మొదటి వారంలో తెలంగాణలో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇకపోతే మనకు ఉత్తర తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణ జిల్లాలో మాత్రం ఇవాళ రేపు చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.